షరతులతో కూడిన అనుమతిని ఈసీ ఇచ్చింది. నిజానికి శనివారమే కేబినెట్ భేటీ కావాలని నిర్ణయించినప్పటికీ ఎన్నికల కోడ్తో ఈసీ నుంచి అనుమతి రాకపోవడంతో ఈ రోజుకి వాయిదా పడింది. నిన్న షరతులతో కూడిన అనుమతి రావడంతో ఈరోజు 3 గంటలకు కేబినెట్ భేటీ అవుతోంది. అత్యవసర విషయాలపై మాత్రమే చర్చించాలి అనే నిబంధనను విధించారు. ఉమ్మడి రాజధాని రుణమాఫీపై ఎలాంటి చర్చ చేయొద్దని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులను కూడా పిలవద్దు అని కొత్త నిబంధన విధించింది. దీంతో కొత్త ఎజెండాతో మంత్రివర్గం సమావేశం కాబోతోంది. కొత్త ఎజెండా ఏంటి? ఈ విషయంపై మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, కొన్ని షరతులతో కూడిన అనుమతులు ఇవ్వడంతో ఈరోజు మంత్రిమండలి సమావేశం కాబోతుంది 3 గంటలకు. అయితే ఈ మంత్రిమండలి సమావేశం అజెండా ఏంటి? ఎగ్జాక్ట్లీ, రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు తర్వాత మొదటి నుంచి రైతాంగం పైన ఎక్కువ దృష్టి పెట్టింది, తర్వాత మహిళల పైన దృష్టి పెట్టారు. సో కాబట్టి ఈ ఎజెండా అంతా కూడా రైతుల ఎజెండాగానే ఈ కేబినెట్ ఎజెండా ఉండనుంది. ఎందుకంటే రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం పైన ఈసీ నిర్ణయం తీసుకోవద్దు, దానిపైన ఎలాంటి చర్చ ఉండొద్దు కేబినెట్ లో అనేటువంటిది నిబంధన విధించడంతో మళ్ళీ ఒక రైతు సమస్యనే ఎజెండాగా ఎత్తుకోవడం జరిగింది. పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేలా వారందరికీ అండగా నిలబడడానికి ఈ కేబినెట్ లో ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఈ ఎజెండాగానే కేబినెట్ పెద్ద ఎత్తున చర్చకు తావిస్తుంది. దాంతో పాటు ప్రొక్యూర్మెంట్ కి సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ ప్రాసెస్ ఉంది కాబట్టి దాని గురించి కూడా వరి ధాన్యం కావచ్చు, తడిసిన ధాన్యాన్ని కావచ్చు, అన్నిటినీ కూడా 100కు 100% పూర్తిగా ఖరీదు చేయాలి, ప్రభుత్వమే ఖరీదు చేసి రైతుకు అండగా నిలవాలి అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది. అది కూడా దీనిపైన చర్చించే అవకాశం ఉంది. మేడిగడ్డ సుందిల్లా బ్యారేజ్ కి సంబంధించినటువంటి అయితే మధ్యంతర ఉత్తర్వు ఇచ్చిందో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, దానిపైన కూడా కేబినెట్ లో చర్చించేటువంటి అవకాశం ఉంది. తర్వాత స్కూల్స్, కాలేజీలు ఓపెన్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి తక్కువ సమయం ఉంది. జూన్ లో స్కూల్స్ ఓపెన్ కానున్న నేపథ్యంలో బుక్స్, తర్వాత యూనిఫామ్స్, దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, దానికి సంబంధించిన ప్రాసెస్ పైన ఈ కేబినెట్ లో చర్చించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కేబినెట్ లో కేవలం అత్యవసరమైనటువంటి విషయాలపైన దృష్టి పెట్టాలని చెప్పింది. ఎవరైతే ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అధికారులను ఈ కేబినెట్ కి దూరంగా ఉంచాలనేటువంటిది కూడా రాష్ట్ర కేబినెట్ కి ఈసీ చాలా స్పష్టంగా లేఖ రూపంలో చాలా స్పష్టతను ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విభజన సమస్యల పైన, తర్వాత ఉమ్మడి రాజధాని పైన, తర్వాత గత ప్రభుత్వానికి కేటాయించి పక్క రాష్ట్రానికి కేటాయించినటువంటి బిల్డింగ్స్ పైన, భూముల పైన, వివిధ సదుపాయాల పైన నిర్ణయం తీసుకోవద్దు కేబినెట్ లో, కనీసం చర్చ కూడా చేయదు అనేటువంటిది. తర్వాత 2 లక్షల రైతుల రుణమాఫీకి సంబంధించి చర్చ చేయదు అనేటువంటిది కండిషన్స్ ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. సో ఎటకేలకైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్ లో పలు కీలకమైనటువంటి అంశాలతో భేటీ కానున్నారు. అంటే అత్యవసర విషయాలపై మాత్రమే చర్చించండి అని చెప్పిన నేపథ్యంలో ఆ అత్యవసర విషయాలు ఏమై ఉండే అవకాశం ఉంటుంది? ఎగ్జాక్ట్లీ, అంటే ఇప్పటికిప్పుడు నిన్న మొన్న జరిగినటువంటి వర్షాభావ పరిస్థితుల వల్ల నష్టపోయినటువంటి రైతులకు సంబంధించినటువంటి వాటిపైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. అది అత్యవసరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే పంట నష్టపోయినటువంటి రైతులను ఆదుకోవాలి అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంగా కనిపిస్తా ఉంది. ఈ కేబినెట్ లో ప్రధాన ఎజెండాగా కొనసాగే అవకాశం ఉంది. రోహిత్, చేతన మంత్రిమండలి సమావేశం కాబోతోంది. శనివారమే కేబినెట్ భేటీ కావాలి అని అనుకున్నప్పటికీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన అవుతుంది అని ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వకపోవడంతో శనివారం భేటీ కాలేదు. అయితే నిన్న షరతులతో కూడిన అనుమతిని ఇవ్వడంతో ఈరోజు కేబినెట్ భేటీ కాబోతోంది. ఈరోజు 3 గంటలకు షరతులతో కూడిన అనుమతిని ఇవ్వడంతో 3 గంటలకు కేబినెట్ సమావేశం కాబోతుంది. అయితే ఉమ్మడి రాజధాని రుణమాఫీపై ఎలాంటి చర్చలు చేయొద్దు అని ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా చెప్పింది. దీంతో కొత్త ఎజెండాతో ఈరోజు 3 గంటలకు మంత్రివర్గం సమావేశం కాబోతోంది.